మొదటిసారి ఉరుసు ఉత్సవం 1897 సంవత్సరంలో శ్రీరామ నవమి నాడు ప్రారంభమై అప్పటి నుండి ఇప్పటి వరకు అఖండితంగా జరుగుతుంది. మొదట్లో ఉరుసు ఉత్సవం అంతా కోపరగాం సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసే గోపాలరావు గుండ్, తాత్యా కోతే పాటిల్ మరియు అమీర్ దలాల్ వంటి వారు నిర్వహించేవారు. క్రమక్రమంగా ఉరుసు ఉత్సవం తిరునాళ్ళ రూపం దాల్చింది. అంటే ఉత్సవ సందర్భముగా కుస్తీ పోటీలు, తమాషా నాటికలు, సర్కస్ వారు, దుకాణాలు వంటి వాటిలో అత్యంత కోలాహలంగా ఉరుసు ఉత్సవం జరగసాగింది. సుమారు 1910-11 సంవత్సరం నుండి ఉత్సవానికి సంబంధించిన బాహ్య వ్యవస్థ అంతా తాత్యా కోతే పాటిల్ చేతిలో ఉంటే అంతర్గత వ్యవస్థ అంతా రాధాకృష్ణ ఈ పర్యవేక్షణలో ఉండేది. ఉరుసు ఉత్సవానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు మరియు షిరిడీ పరిసర ప్రాంత ప్రజలు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. ముఖ్యంగా రాధాకృష్ణ మాయకి అనుకూలురైన భక్త బృందం అంతా ఖచ్చితంగా 3-4 రోజుల ముందే షిరిడీ చేరుకొని ఆయి ఇంటిలో బస చేసేవారు. ఉత్సవ సందర్భముగా ఆయి నివాసం ఒక పెద్ద వివాహ వేదికగా లేదా ఒక పెద్ద యజ్ఞశాలగా ఉండేదని ఆనాటి భక్తులు వారి స్మృతులలో పేర్కొంటారు. ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఆయి నివాసంలో జరిగేవి. కొందరు చిన్న చిన్న రంగు కాగితాల జెండాలను తయారు చేయడంలో, కొందరు వెండి సామాను శుభ్రం చేయడంలో, కొందరు పెద్ద ఎత్తున జరిగే అన్న వితరణ కార్యక్రమానికి ఉపయోగించే ఆహార ధాన్యాలను శుభ్రం చేయడంలో, రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉండేవారు. ఆయి అలుపనేది లేకుండా అన్నీ తానై అన్ని పనులను తాను చేస్తూ సహచర భక్తులకు పురమాయించేది. బాబా కోసం చేసుకునే సేవ, ఆయన పట్ల నిజమైన భక్తిభావ వ్యక్తీకరణ అనే భావాన్ని తాను ఆచరణలో చూపిస్తూ అదే అంశాన్ని ఒక పాఠ్యాంశంగా సాటి సాయి భక్తులకు తన ఆచరణ ద్వారా బోధించేది. అందువలన ఎందరో భక్తులు ఆయి మార్గదర్శకత్వంలో తాము చేసే ప్రతి సేవ సాయికే అందుతుందనే దృఢభావనతో త్రికరణ శుద్ధిగా ఆయి చెప్పిన పనులను చేసేవారు. ఉత్సవ సందర్భములో ఆయి మరియు ఆమె బృందం ఒక్క క్షణమైన విశ్రాంతి తీసుకునేవారు కారని, సద్గురు సేవలో అవిశ్రాంత శ్రమకు సజీవ తార్కాణం రాధాకృష్ణ ఆయి అని ఆనాటి భక్తులు ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ సజల నయనాలతో ఆయి పట్ల ఉద్వేగపూరిత భక్తి భావంతో పేర్కొంటారు. రావణ్ నవమి ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ బాబా చావడ్లో నిద్రించడానికి వెళ్ళాక ఆయి తన బృందంతో కలిసి వచ్చి మసీదును శుభ్రంగా కడిగి రంగులు వేసేది. తరువాత మసీదులోకి వెళ్ళి బాబాకు సంబంధించిన వస్తువులన్నింటినీ అతి జాగ్రత్తగా తీసుకువచ్చి సభామండపంలో ఒక ప్రక్కగా పెట్టేది. అలా ధునిని స్థల మార్పిడి చేయగల యోగ్యత, అర్హత మరియు ధైర్యం ఒక్క రాధాకృష్ణ ఆయికి మాత్రమే ఉండేవని కాకా మహాజని ఉరఫ్ లక్ష్మణరావు తమ స్మృతులలో ఘంటాపదంగా చెబుతారు. అప్పుడు మసీదును శుభ్రం చేయడం జరిగేది. మసీదులో ఎప్పుడు ధుని వెలుగుతూ ఉండడం వలన మసీదు గోడలు బాగా మసిపట్టి ఉండేవి. కొందరు భక్తులతో కలిసి ఆయి శుభ్రంగా మసీదు గోడలకున్న మసిని గీకేసేది. సుమారు 10-15 మంది భక్తులు ఆ పనిలో నిమగ్నమయ్యేవారు. అదే సమయంలో అంతే సంఖ్యలో ఉన్న భక్తులు సుమారు 200 అడుగుల దూరంలోనున్న బావి నుండి బిందెల కొద్దీ నీటిని తీసుకువచ్చి మసీదును కడిగేవారు. ఆయి ప్రేరణతో గొప్ప గొప్ప సంపన్నులు, పెద్ద అధికారులు మరియు ఉన్నత వర్గానికి చెందిన భక్తులు కూడా తమ భేదాలు మరచి ఇటువంటి అవకాశం రావడం మన భాగ్యం అనే భావనతో ఆ సేవలో పాల్గొనేవారు. ఆ ప్రకారం మసీదును శుభ్రంగా కడిగాక తరువాత మసీదును పొడి బట్టతో తుడిచి తరువాత రంగులు వేసే పని మొదలెట్టేవారు. ఆ పని పూర్తయ్యాక మరలా బాబా వస్తువులను ఎంతో సావధానంగా యథాస్థానాలకు చేర్చేవారు. ఆయి మరలా తన చేతులతోనే ధునిని మసీదు లోపల యథాస్థానానికి చేర్చి ఇంకొన్ని కట్టెలు వేసి ధునిని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసేది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 4 గంటలు అయ్యేది. మరుసటి రోజు ఉదయం పూర్తిగా
కొత్తదనం సంతరించుకున్న మసీదును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. ఎవరో దేవత తన చేతిని గాలిలో తిప్పి తన మహిమతో మార్చివేసినట్టుగా ఆయి ఒక్క రాత్రిలోనే మసీదు స్వరూపాన్ని మార్చివేసిందని అందరూ ఆశ్చర్యంగా ముచ్చటించుకునేవారు. అలా ప్రతి సంవత్సరము ఉత్సవ సందర్భంగా మసీదును శోభాయానం చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయి చేతుల మీదుగా జరుగుతూ ఉండేది. ఒక సంవత్సరం అయితే ఆ కార్యక్రమంలో ఒక వినూత్నత చోటు చేసుకుంది. ఆ సంవత్సరం రామనవమి ముందు రోజు రాత్రి బాబా మసీదులోనే నిద్రించే రోజు కావడంతో ఆ రాత్రి మసీదును శుభ్రపరిచే కార్యక్రమం జరిగే అవకాశం లేదు. ఆ ముందు రోజు రాత్రి బాబా చావడిలో నిద్రించినప్పటికీ మసీదును శుభ్రపరచడం కొన్ని అనివార్య కారణాల వలన వీలు పడలేదు. అందువలన ఆయి మరియు ఆమె బృందం ప్రతి సంవత్సరం నియమంగా చేసుకుంటున్న మసీదు శోభాయాన కార్యక్రమం ఆ సంవత్సరం జరిగేటట్టు కనిపించలేదు. కానీ ఆయి మరియు భక్త బృందానికి ఎలాగైనా ఆ కార్యక్రమం జరగాలని కోరిక. ఇక మిగిలింది ఒకటే అవకాశం. అదేమిటంటే రామనవమి ముందు రోజు పగటిపూట ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. కానీ బాబా అందుకు అనుమతించరు. మరి ఎలా అనే సందిగ్ధంలో భక్తులందరూ పడ్డారు. అటువంటి పరిస్థితులలో ఆయి సలహా మేరకు భక్తులందరూ బాబాను అభ్యర్థించి బాబా అనుమతితో ఎలాగైనా పగటిపూట ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే భక్తులందరూ వెళ్ళి బాబాకు విషయం చెప్పి బాబా అనుమతిని అర్థించారు. యథాప్రకారం బాబా అందుకు ఒప్పుకొనలేదు. కానీ తాత్యా పాటిల్ మరియు మాధవరావు దేశపాండే వంటి భక్తులు బాబాతో వారికున్న సాన్నిహిత్యం దృష్ట్యా పదే 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 అభ్యర్థించడంతో ఎట్టకేలకు బాబా అనుమతించారు. అప్పుడు ఎంతో విశేషాత్మకమైన మరియు వినూత్నమైన రీతిలో బాబా సమక్షంలోనే ఆ కార్యక్రమం అంతా జరిగింది. బాబా వచ్చి సభామండపంలో కూర్చున్నారు. బాబా మసీదులోనే ఉపస్థితి అయి ఉండుట వలన ఆయి అక్కడకు రాలేదు. కానీ బృందం అంతా హాజరయ్యారు. బాబా ప్రత్యక్ష సన్నిధిలో కార్యక్రమం అంతా జరుగుతూ ఉండటం వలన ఎన్నడూ ఎటువంటి సేవలో వేలు పెట్టని భక్తులు కూడా ఎంతో బాధ్యతాయుతులై ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా అయితే సభామండపంలో కూర్చొని ఆ సేవేకర మండలిని ఆట పట్టిస్తూ వినోదాత్మకంగా మాట్లాడుతూ వారిని ప్రోత్సహించారు. బాబా మాటలకు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ భక్తులందరూ ఎంతో ఉల్లాసంగా శ్రద్ధగా సాయంకాలానికి ఆ పనంతా పూర్తి చేశారు. బాబా ప్రత్యక్ష సన్నిధిలో అందులోనూ ఆయన ఎంతో ఆహ్లాదకరమైన వినోదాత్మకమైన మరియు ఉల్లాసభరిత మానసిక స్థితిలో ఉన్నప్పుడు గడించిన ఆ క్షణాలు తమ జీవితంలోనే ఎంతో అమూల్యమైనవి మరియు అపురూపమైనవి. ఆనాటి సేవలో పాల్గొన్న భక్తులు తమ స్మృతులలో ఉద్విగ్న భరితులై పేర్కొంటారు. 1912వ సంవత్సరంలో ఉర్సు ఉత్సవం రోజున రామ జన్మోత్సవ ఉత్సవం చేయడం ప్రారంభమైంది. అందుకు ప్రధాన కారకులు లక్ష్మణ్ కాకా మహాజని మరియు కేజే భీష్మ అయినప్పటికీ అందుకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లు చేయడంలో రామ జన్మోత్సవం మరుసటి రోజు గోపాల్ కాలా ఉత్సవం అంగరంగ వైభవంగా చేయడంలో ఆయిదే ముఖ్య పాత్ర. ప్రతి సంవత్సరము రామనవమి ముందు రోజు రాత్రి మసీదును శోభాయానం చేసే కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అక్కడ ఆయి నివాసంలో భారీ స్థాయిలో రామనవమి రోజు జరిగే అన్నదాన కార్యక్రమానికై పెద్ద ఎత్తున వంట కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. బాబాకు అన్నదానం అంటే ఎంతో ప్రియమని ఆయి రామనవమి రోజున అన్న వితరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేది. అందువలన వంట కార్యక్రమం ముందరి రోజు రాత్రి నుండే ఆయి నివాసంలో ప్రారంభమయ్యేది. విశేషమేమిటంటే అటువంటి భారీ కార్యక్రమంలో ధనం తీసుకొని చేసే వృత్తిగతమైన వంటవారు ఎవరు ఉండేవారు కారు. కేవలం భక్తులే ఆయి పర్యవేక్షణలో ఆయి సూచనల మేరకు అంత పెద్ద వంట కార్యక్రమాన్ని స్వయంగా చేసేవారు. రామనవమి రోజు ఉదయం సన్యాసులు,
ఫకీర్లు మరియు బీదా బిక్కి వంటి వారికి బాబా సన్నిధానంలో అన్నదానం జరిగేది. బాబా సమక్షంలో జరిగే అన్నదానం కావడంతో భక్తులంతా ఆ వంట కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా బాబా నామస్మరణ అఖండంగా చేసుకుంటూ భక్తులు పూర్తి చేసేవారు. సుమారు 40 కేజీల నుండి 70 కేజీల వరకు బూందీ, పెద్ద పెద్ద బాండీల నుండి సిరా, 10 గంగాళాల నిండా చక్ర పొంగలి తయారు చేసేవారు. అక్కడ మసీదులో శుభ్రపరిచే కార్యక్రమం, ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న వంట కార్యక్రమం, ఆయి అంతా తానై ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ అవసరమైన చోట తాను చెయ్యి వేస్తూ బాబా నామస్మరణలో దిగ్విజయంగా పూర్తి చేసేది. రామనవమి రోజు తెల్లవారగానే ద్వారం వద్ద అరటి గెలలతో కూడిన అరటి చెట్లు, అందమైన పూలమాల తోరణాలు వంటి వాటితో సభా మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించింది. రామనవమి నాడు సభామండపంలో రామ జన్మోత్సవ కీర్తన జరగబోతున్న వార్త అప్పటికే ఉర్సు ఉత్సవ నిమిత్తమై వచ్చిన భక్తులందరికీ చేరింది. దాంతో భక్తులందరూ అమితమైన ఉత్సాహంతో మసీదు వద్దకు చేరుకోవడంతో మసీదు ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రస్తుత సందర్భముగా ప్రస్తావించవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రామ జన్మోత్సవ